హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈజీ వేలో గుల్ల మైసూర్ పాక్ ఎలా చేయాలనేది చూద్దాము. ఇది బిగినర్స్ కూడా చేయొచ్చండి, ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. అండ్ మూడు ఇంగ్రీడియంట్స్తో ఇది అయిపోతుందండి. అండ్ పెద్దగా ప్రాసెస్ కూడా ఏముండదు, చాలా ఈజీ వేలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ శనగపిండి తీసుకోండి. 1 కప్ శనగపిండికి 1 కప్ గీ అండ్ 1/2 కప్ ఆయిల్ వేయాలి. మీకు కావాలనుకుంటే మొత్తం ఆయిల్తో చేసుకోవచ్చు, మొత్తం గీతో చేసుకోవచ్చు. నేను గీ ఎక్కువ ఉండేలాగా ఆయిల్ క్వాంటిటీ తక్కువ ఉండేలాగా చేశాను. మీరు కావాలి అంటే మొత్తం ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ దీన్ని బాగా తిప్పాలండి, విస్కర్తో తిప్పుకోండి. కావాలంటే మీ దగ్గర బ్లెండర్ ఉంటే దాంతో తిప్పుకోవచ్చు, లేదా స్పూన్తో కూడా తిప్పుకోవచ్చు. నేను విస్కర్తో తిప్పుతున్నాను. సో కొంచెం కూడా లమ్స్ కట్టకుండా చాలా నీట్గా మొత్తం అన్ని లమ్స్ పోయేలాగా తిప్పుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఒక్క లమ్ కూడా లేకుండా చాలా నీట్గా తిప్పుకొని పెట్టుకోండి పక్కన. అండ్ ఈలోపు ఒక బాండీ పెట్టుకోండి. ఆ బాండీలో 1 కప్ 1.5 కప్ పంచదార వేయండి. 1 కప్ శనగపిండికి 1.5 కప్ పంచదార యాడ్ చేస్తే సరిపోతుంది. బాగా స్వీట్ తినే వాళ్ళకి కూడా ఈ స్వీట్నెస్ సరిపోతుందండి. అండ్ దీంట్లోకి 3/4 కప్పు వాటర్ పోయండి. అండ్ స్టవ్ని లో ఫ్లేమ్ మీదే పెట్టుకోండి. బాగా తిప్పండి, మొత్తం పంచదార అంతా కరిగిపోయేలాగా తిప్పండి. నెక్స్ట్ ఇలా చిన్నగా బుడగలు రావడం స్టార్ట్ అవుతాయి. ఇలా రావడానికి పెద్ద టైం ఏం పెట్టదండి, ఓన్లీ 5 to 6 minutes లోపల ఇలా వస్తుంది. అండ్ ఎప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని తిప్పుతూ ఉండండి. అండ్ చిన్నగా ఇలా బుడగలు అనేవి స్టార్ట్ అవుతాయి, నురుగులాగా వస్తూ ఉంటుంది. దీనికి ముదురు పాకం ఏం పట్టక్కర్లేదండి, చాలా లైట్ పాకంతోనే అయిపోతుంది. అండ్ ఎక్కడ ఆపాలనేది కూడా నేను చూపిస్తాను చూడండి. మీరు ఇలా ఫింగర్స్కి టచ్ చేసి తీస్తే 2 ఫింగర్స్ మధ్యలో లైట్గా తీగలాగా రావాలి. ఇప్పుడు చాలా లైట్గా వస్తుంది చూడండి. ఇంకో 3-4 minutes ఉంచితే అయిపోతుంది. సో అప్పుడు మీరు పిండిని మీరు ఏదైతే కలుపుకొని పెట్టుకున్నారో దాన్ని యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం లో ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి స్టవ్ని. అలానే తిప్పుతూ ఉండండి. అండ్ దీన్ని మధ్యలో ఆపకండి తిప్పడం మాత్రం. టిల్ మనకి మైసూర్ పాక్ అయిపోయే వరకు మనం తిప్పుతూనే ఉండాలి. మధ్యలో మీరు ఆపితే కనుక లమ్స్ అవుతూ ఉంటాయి. ఈ లోపల ఒక బౌల్లో ఒక గిన్నెకి ఆయిల్ రాసుకొని, ఆ నూనె రాసుకొని, గీ రాసుకొని పెట్టండి అందులో వేయటానికి మనం ఇది అయిపోయిన తర్వాత. సో ఇది బాగా తిప్పినాక చూడండి, నురుగు వస్తుంది అండ్ ఉడుకుతున్నట్టు మీకు బాగా అర్థమవుతుంది కదా. అండ్ దగ్గరకు కూడా వచ్చేసింది. ఇలా ఒక 5 to 6 minutesలో కొంచెం దగ్గర పడుతూ ఉంటుందండి, ఉడుకుతూ ఉంటుంది బాగా. లో ఫ్లేమ్ మీద పెట్టుకొనే చేయొచ్చు. ఇది ఇంకా 30 minutesలో స్వీట్ అయిపోతుంది. బయట అందరూ అనొచ్చు మైసూర్ పాక్ చేయడం చాలా కష్టమని. కాదండి, చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ఈజియెస్ట్ స్వీట్ అని కూడా చెప్పొచ్చు. గులాబ్ జామున్ కంటే ఇదే ఇంకా ఈజీ చెప్పాలంటే. సో ఇలానే తిప్పుతూ ఉండండి. బాండీ నుంచి సపరేట్ అవుతుంది చూసారా, కొంచెం కొంచెంగా అలా సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది ఇంకొంచెం దగ్గర పడి సపరేట్ అయినప్పుడు ఆపేయాలి. అప్పటి వరకు మనం తిప్పుతూనే ఉండాలి. ఇంకా ఉడుకుతూనే ఉంటుంది చూడండి. అండ్ ఆ ఉడుకు, ఆ లమ్స్ అనేవి లోపల వస్తున్నాయి, గ్యాప్స్ కదా, ఎయిర్ గ్యాప్స్, అవి కూడా పోతూ ఉంటాయి తిప్పుతూ ఉండే కొద్దీ మనం. అండ్ దగ్గర పడే కొద్దీ కూడా చూడండి. ఇప్పుడు చూస్తుంటే కొంచెం లమ్స్ అనేవి తగ్గిపోయినాయి, బుడకలు అనేవి రావటం కూడా ఆగిపోయింది. అని తిప్పుతూ ఉంటే చూడండి సపరేట్ అవుతుంది బాండీ నుంచి. చాలా ఈజీగా చేయొచ్చండి. వ్యాలంటైన్స్ డేకి మీ లవ్డ్ వన్స్కి ఇది చేసి పెట్టండి. మీ హస్బెండ్కి ఆర్ మీ పిల్లలకి స్నాక్ లాగా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు వాళ్ళ స్కూల్ నుంచి వచ్చే లోపల. చూడండి సపరేట్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా తిప్పుతుంటే బాండీ నుంచి ఈజీగా సపరేట్ అవ్వాలి. చూసారా ఎంత ఈజీగా సపరేట్ అవుతుందో. ఈ మాత్రం అయితే చాలండి గుల్ల మైసూర్ పాక్కి, ఇంకా ఎక్కువ అవసరం లేదు. సో ఇలా ఉన్నప్పుడే మీరు చిన్నగా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం ఏదైతే ఆయిల్ రాసి పెట్టుకొని ఉన్నామో ఆ బాండీలోకి చిన్నగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ దీనిపైన ఏమి వేసి ఒత్తమాకండి, మనం చేసేది గుల్ల మైసూర్ పాక్ కాబట్టి దీన్ని ఒత్తవసరం లేదు. జస్ట్ దాన్ని నార్మల్గా వేసి ఉంచండి. అలా ఒక 2 hours తర్వాత మీరు చూస్తే కనుక చాలా మంచిగా అయిపోతుంది. మీరు ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోండి, అప్పుడు మంచి షేప్లో వస్తాయి. అంటే వేడిగా ఉన్నప్పుడే కట్ చేస్తే, లేదా మనకి తర్వాత కట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు నాకైనట్టు అవుతూ ఉంటుంది. మనం ముందుగానే ఘాట్లు పెట్టుకొని ఉంటే కనుక చాలా ఈజీగా అయిపోతుంది, వస్తుంది బయటికి. చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో.
మధ్యలో డార్క్ కలర్ వచ్చి పైన కింద లైట్ కలర్తో షాప్లో ఉన్నట్టే ఉంది. నేను కట్ చేసేది వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే మా ఇంటికి అప్పటి ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి కట్ చేసి పెట్టేశాను. సో అందుకే అది వీడియో తీసుకోలేదు. అండ్ నేను ముందుగా ఘాట్లు పెట్టుకొని కూడా లేను. మీరు ముందుగా ఘాట్లు పెట్టుకొని ఉండండి, షేప్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు. అండ్ ఇంకేముంది, నెక్స్ట్ ఉన్న ఫెస్టివల్స్కి ఆర్ నెక్స్ట్ ఉన్న అకేషన్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది చేసి పెట్టండి. అండ్ మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు. బాయ్.